రైతు ప్రభుత్వం పెద్దవాన్సి తప్పకుండా అన్న సార్ ఒక్క నిమిషం కొంచెం వెనక్కి జరగండి. సార్ 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 అన్నా ఒక్క నిమిషం పైకి చూడండి అన్న. ఐదురా ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో ఓటర్ ఫారం ఇస్తాను. అందరు రెండు కూడా తయారు చేసి పెట్టుకొని నింపి 2002లో ఎక్కడ ఓటు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం కూడా ఫామ్ పిల్లలు ఏం చెప్పు ల్యాండ్ నేను చెప్పు ఉంటే మాకే గీయడానికి మాకే అభ్యంతరం. జాగా మీరే చూసుకోండి. వాళ్ళు జాగా వాళ్ళే ఊర్లో నడిపోయారు, మనమే ఇస్తాం. జాగా మీరు దొరకమంటే ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ పంపుతారు. జాగా చూసుకోండి, మాకేం జాగి చేద్దాం ఏం లేదు. జాగా ధాన్యం కొనుగోలుదేనే దేనికి బతుకమ్మ. ఓకే మీ ఊర్లో ఒక్క ఊర్లో ఒప్పుకుంటే మీరు కూడా మహిళా సంఘాలు చూసుకోండి. బిఆర్ఓలు వస్తారు ఇద్దరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, ప్రజాపాలన.
కట్టుకుని తక్కువ తీసుకున్నా తొందరగా కట్టు. పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా జ్యోతి గ్రామీణ సంఘం సభ్యులందరికీ ఇది మనది అని అన్నిట్లో ముందుపడి రాత్రి 1 వరకు సహకరించి అన్ని పనుల్లో మన బిల్డింగ్ అని పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన బిల్డింగ్ కట్టడానికి అతి త్వరలో కాంట్రాక్ట్ పట్టిన మా సర్పంచ్ గారు పని పూర్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు. అందించిన పొన్నం ప్రభాకర్ గారికి గ్రామీణ సంఘం ముగ్లాపూర్ తరఫున ధన్యవాదాలు సార్. అలాగే మా మండలం చాలా అద్భుతంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వాడట్లేదు. మా ఏపీఎం గారు కొత్తగా వచ్చిన ఈ ఎన్నికల నుండి మాకు తెలియని విషయాలు కూడా మేడం చెప్పడం జరిగింది. మేడం ద్వారా మంచి అవగాహన రావడం జరిగింది. సార్కి కూడా ధన్యవాదాలు. కూడా సార్ ఇక్కడ నుంచి అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. గ్రామ ప్రజలకి మాకు ఇంకో బిల్డింగ్ తరఫున భూదాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు జిరాక్స్ తీసుకుంటే అప్లికేషన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చిగురుమా రూట్ ఉంటుంది. మళ్ళీ వెనక్కి రావాలి అదే అంటున్నారు. అదే ఆడియో రిటైర్డ్ ఆడియో సార్ రావే సార్ ఒకసారి ఎందుకు రాకుండా ఓగులాపూర్ సంబంధించి నమస్కారం. వాస్తవంగా ఈ గ్రామం గురై ఒక సమస్య ఉంది. ఆ సమస్య గతంలో ఒకసారి ప్రభుత్వం ఈ భూములను వేరు తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని వేరు తక్కువ రేట్లు ఆగింది. అది నేను మరి పార్లమెంట్ సభ్యులు కూడా ప్రదేశాలు ఇద్దరు కలిసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి ఉంది. అది నా బాధ్యత, అందరి బాధ్యత. దాన్ని మరి ఎక్కడ కానీ మిగతా ఎవరికి దాదాపు 90 లక్షల రూపాయలు అన్ని మిగతా పనులన్నీ చేసినాం. ఇలా మీరు సర్పంచ్ గారు నాకు చెప్పగానే ధాన్యం సమస్య కొనుగోలు విషయం కూడా సమస్య లేకుండా చెప్పి వెంటనే ధాన్యం కొనుగోలు సమస్య కూడా మనం కొనుగోలు కేంద్రాల నుంచి జరుగుతాం. ఇంకా కొన్ని పనులు తర్వాత చెక్ డ్యామ్ సంబంధించిన చిన్న అంశాలు ఉన్నాయి. టైం ఉంది, తప్పకుండా ఓగులాపురం ప్రత్యేక ప్రాధాన్యత తీసుకొని చేస్తా. మహిళా సంఘాలు కూడా మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఫీడ్బ్యాక్ ల్యాండ్